ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మనమైతే ఈరోజు అరటి యొక్క ఈ ఆకులను అనేటివి అయితే ఈరోజు అయితే కోయడం జరుగుతుంది. సో ఇట్లా కోయడం వల్ల మనకు మొక్కకి ఏమైనా నష్టం అయ్యేటట్టుగా ఉంటుందా, లేదా అట్లా కోసేయడం వల్ల మనకు అదేవిధంగా మొక్కకు కూడా ప్రయోజనం ఏమైనా ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అనేది వస్తుంది. మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఆకులను అనేటివి కట్ చేయడం వల్ల మొక్కకు ఎటువంటి నష్టం అయితే చేకూరదు. అదేవిధంగా ఈ మొక్కకు ఆశించే చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఏవైతే పాత ఆకుల నుండి అంటే కింది నుంచి పైనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆకులు కట్ చేయడం వల్ల మనము రోగాలను కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఆకులు ఉండడం వల్ల చెట్టు ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఆకు కూడా అది జీవించడానికి తల్లి చెట్టు నుంచి కొంత భాగం బలాన్ని అయితే తీసుకుంటుంది. కాబట్టి చెట్టు ఎదుగుదల కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది మంచిగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచే రోగం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఆ ఆకులను తీసేస్తాం కాబట్టి మనకు ఎటువంటి రోగాలు వచ్చే దానికి ఆస్కారం ఉండదు. సో మరి ఎన్ని ఆకుల వరకు మనము కట్ చేసుకోవచ్చు అనే ఒక సందేహం ఉంటే మనం చూసుకున్నట్లయితే ఒక మొక్కకి 10 నుంచి 12 ఆకుల చొప్పున ఉంచుకుంటే సరిపోతుంది. ఒక మొక్క గెల రావడానికి కానీ అది వృద్ధి చెందనీకే కానీ కేవలం ఒక 10 నుంచి 12 ఆకులు ఉంటే ఆ చెట్టు అనేది సంపూర్ణంగా ఒక గెలకి అది జన్మనిచ్చి మనం హార్వెస్ట్ చేసుకునేంత వరకు 10 నుంచి 12 ఆకులు ఉంటే సరిపోతాయి. సో అంతకు మించి ఎక్కువ ఆకులు ఉంటే మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. చూడండి, మేము కంప్లీట్గా ఈరోజు అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాం. ప్రతి మొక్కకు మనం ఆకులు అనేటివి అయితే తీసేసినాం. సో మీరు కూడా ఎవరన్నా అరటి సాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఎక్సెసివ్ అంటే ఎక్కువ ఆకులు కనుక ఉంటే అవి తీయడం వల్ల మొక్కకు కూడా ఎటువంటి నష్టం అయితే జరగదు. సో ఇది గమనించుకొని మీరు కూడా ఈ విధంగా ఈ ఎక్కువ ఆకులను తీసేసి మంచి దిగుబడిని పొందాలని ఆశిస్తూ మరొకసారి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. సో మనం ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఏ పంటకు సంబంధించిన అయినా సరే. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ మన దగ్గర బనానా అంటే అరటి ఉంది. కాబట్టి ఏ టైంలో ఏ మందులు కొట్టాలి, ఏ టైంలో డ్రిప్లో ఏ మందులు వదలాలి, సో ఇవన్నీ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటా. కాబట్టి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.